హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. త్వరలోనే 4 డీఏలు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారం ఏదైతే ఉందో వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర శాసనసభ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి ఆర్థిక భద్రతపై అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటనలైతే చేశారు. అవేంటంటే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాల్లోకి త్వరలోనే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు చేరుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చలు మరియు ఇతర అంశాలపై జరిగిన ప్రసంగంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి సరైన మార్గంలోకి తీసుకొస్తూనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి తప్పించిందని, దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్లు భట్టి విక్రమార్క గారు విమర్శించారు. గత ప్రభుత్వం సుమారు 40,150 కోట్ల రూపాయల భారీ బకాయిలను తమపై మోపి వెళ్ళిందని ఆయన వివరించారు. ఈ భారీ మొత్తంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులే 4,575 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ఏకంగా 6,146 కోట్ల రూపాయలను పెండింగ్ బకాయిలుగా అయితే ఇప్పటికే చెల్లించేసిందని ఆయన గర్వంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల దైనందిన జీవితాల్లో అత్యంత ముఖ్యమైన మార్పును వివరిస్తూ గతంలో జీతాల కోసం ఉద్యోగులు నెలాఖరు వరకు లేదా కనీసం 15వ తేదీ వరకు వేచి చూడాల్సిన దౌర్భాగ్యం పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు జమ అయ్యేలాగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, ఇది ఉద్యోగుల కుటుంబాల్లో ఒక రకమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు భద్రతను ఇచ్చిందని ఆయన అన్నారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన పాత పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రతి నెల ప్రత్యేకంగా 700 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని, త్వరలోనే మొత్తాన్ని కూడా 1000 కోట్ల రూపాయలకు పెంచి సాధ్యమైనంత త్వరగా అన్ని రకాల బకాయిలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని బట్టి విక్రమార్క గారైతే వివరించారు. వైద్య రంగంలో ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన నగదు రహిత వైద్య చికిత్స, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌పై ఆయన గొప్ప స్పష్టతనిచ్చారు. గత 10 ఏళ్లుగా హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని, ఆ వ్యవస్థను సంస్కరించి పూర్తి స్థాయిలో పనిచేసే నగదురహిత వైద్య కార్డులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. మరి దీనివల్ల ఉద్యోగి గాని, వారి కుటుంబ సభ్యులు గాని ఆసుపత్రిలో చేరినప్పుడు పైసా ఖర్చు లేకుండా మెరుగైన చికిత్స పొందే అవకాశం అనేది కలుగుతుంది. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉండి ప్రమాదవశాత్తు ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఒక 1,25,00,000 వరకు 1.25 క్రోర్స్ భారీ ప్రమాద బీమాను అమలు చేయబోతున్నట్టు ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ఇది ఉద్యోగుల కుటుంబాలకు కొండంత అండలా నిలుస్తుందని భావిస్తూ ఉన్నారు. కొత్త వేతన సవరణ సంఘం న్యూ పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ నివేదిక ప్రభుత్వం చేతికి అందగానే దానిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని బట్టి విక్రమార్క గారు భరోసా ఇచ్చారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 4 డీఏల విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణీత ప్రణాళికతో ఉందని, ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాటిని విడుదల చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వలేక నిధుల కొరతతోనే అప్పట్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచారని ఆయన ఆరోపించారు. మరి దీనివల్ల ఇప్పుడు 17,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు ఇతర ఆర్థిక భారాలు ప్రస్తుత ప్రభుత్వంపై పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ ఆ బాధ్యతను తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని అన్నారు. చివరిగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సంఘాలపై అనేక ఆంక్షలు ఉండేవని, తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదని భట్టి గారు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని గాని, ఉప ముఖ్యమంత్రిని గాని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేటటువంటి పూర్తి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు మరియు ప్రభుత్వం మధ్య సత్సంబంధాలుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందుకే తమ ప్రభుత్వం నిరంతరం ఉద్యోగుల పక్షానే నిలబడుతుందని ఆయన తన ప్రసంగం ద్వారా ఉద్యోగ లోకానికి ఒక బలమైన సందేశాన్ని పంపారు. ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్ణయాలు మరియు కేటాయింపులు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. సో, దీనిపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.